మనిషి తన జీవితంలో మూడో వంతు సమయాన్ని నిద్రలోనే ఎందుకు గడుపుతాడని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మనకు కలలు ఎందుకు వస్తాయి? ఈ ప్రశ్నలకు జవాబులు వెతికితే మన మెదడు ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అర్థమవుతుంది. నిజానికి నిద్ర అనేది కేవలం విశ్రాంతి కాదు. మన మెదడుకు అవసరమైన రీసెట్ ప్రక్రియ అంటారు సైంటిస్టులు. నిద్రలో మన మెదడు 2 ప్రధాన దశల్లో పనిచేస్తుంది. నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్, ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్. నాన్ రెమ్ దశలో మన శరీరం పూర్తిగా రెస్ట్ తీసుకుంటుంది. కానీ ఆ తర్వాత వచ్చే రెమ్ దశలో మెదడు అత్యంత చురుకుగా మారుతుంది. ఈ దశలోనే మనకు కలలు వస్తాయి. మనం పగలు చూసిన, విన్న, నేర్చుకున్న జ్ఞాపకాలను, అనుభవాలను మెదడు రాత్రిపూట కలల రూపంలో రీప్లే చేస్తుందని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతారు. మరి కొంతమంది కలలు మన ఎమోషన్స్‌ను ప్రాసెస్ చేయటానికి మెదడు చేసే ప్రయత్నాలు అంటారు. అంటే మీరు పగటిపూట ఎదుర్కొన్న ఒత్తిడి, భయాలను మెదడు కలల రూపంలో మనకి చూపించి వాటిని ఎదుర్కోవడానికి సహాయపడుతుందంట. నిద్ర లేకపోతే మెదడు పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోవడము, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఒక రోజుకి కనీసం 7, 8 గంటలు నాణ్యమైన నిద్ర మన ఆరోగ్యానికి చాలా అవసరం. కలలనేవి మన మెదడు చేసే ఒక రకమైన సాధనం. ఈ అద్భుతమైన ప్రక్రియను గౌరవిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.